బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. మరోసారి రేవంత్ టార్గెట్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత న్యాయం జరుగుతోందని చెప్పారు ఆయన. అయితే నిరుద్యోగులు కాంగ్రెస్ వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని భావించారని చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గ్రూప్ 1 అవకతవకలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. మేనిఫెస్టో ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి కోరారు. నిరుద్యోగుల డిమాండ్స్ సరైనవే, అలాగే నిరుద్యోగులకు దారి చూపే బాధ్యత మన ప్రభుత్వం పైనే ఉంది. కేసీఆర్ ను గద్దె దించడంలో యువత పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి. అమరవీరుల సాక్షిగా నిరుద్యోగులకు అండగా ఉంటానని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిరుద్యోగుల సమస్యలు వినేందుకు సిటీ సెంట్రల్ లైబ్రరీ అశోక్ నగర్కు వస్తానని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందుబాటులో ఉన్నారు. రైట్, అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు, ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు, ఒక అన్నగా మీ అందరికి ఒక కుటుంబ సభ్యునిలాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అన్నగా నేను మాటిస్తున్నా. మీకు ఆలస్యమైన మాట వాస్తవం. యువత అనుకుంటే సాధించలేనిది ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకు ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందుబాటులో ఉన్నారు. క్రాంతి, ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు యువత అలాగే నిరుద్యోగులకు సంబంధించి. కేసీఆర్ను గద్దె దించడంలో కూడా యువత పాత్ర అయితే కీలకంగా ఉందని చెప్పుకొచ్చారు ఆయన. అప్డేట్స్ ఏంటి, ఏం మాట్లాడారు ఆయన? ఎస్ మనీషా, నిత్యం వివాదాస్పద వార్తలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పెట్టినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గాంధీ గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించినటువంటి రాజగోపాల్ రెడ్డి ఈ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బర్నింగ్ ఇష్యూగా ఉంది. 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్లయితే మొదటి ఏడాది 1,00,000 ఉద్యోగాలను, మొత్తంగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామనేటువంటి ఒక ప్రధాన హామీతో అప్పటి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళింది. ఈ క్రమంలోనే కామారెడ్డి డిక్లరేషన్ లో కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఈ సరూర్ నగర్ డిక్లరేషన్స్ లో కావచ్చు ఒక పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు జరిగినటువంటి TSPSC లో జరిగినటువంటి వరుస పేపర్ లీకేజీల కలకలం, వీటన్నిటినీ కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి అప్పటి తెలంగాణ యువతరం నిరుద్యోగులు వీళ్ళంతా కూడా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ సర్కార్ ను గద్దెదించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా ఊరూరు వెళ్లి ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఏడాది కాలంలోనే, అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ముందు నుండి చెప్తూ వస్తుంది.
కానీ ఇప్పటికి 20 నెలల సమయం గడిచిపోతుంది. అయినప్పటికీ కేవలం 60,000 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది. ఇందులోనూ 50,000 పైచిలకు ఉద్యోగాలకు గతంలో ఉండేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ నే కొనసాగింపుగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేటువంటిది చేపట్టింది. కానీ గత ఏడాది కాలంగా జాబ్ క్యాలెండర్ లేకపోవడం, రీసెంట్ గా గ్రూప్ 1 మెయిన్స్ ను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేయడం ప్రస్తుతం చాలా బర్నింగ్ ఇష్యూగా నడుస్తోంది. అయితే ఈ నిరుద్యోగ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం చూపడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని ఇటు ప్రతిపక్షాలు, మరి ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉండేటువంటి బీఆర్ఎస్ తరచూ విమర్శలు చేస్తోంది. ఈ విమర్శలకు కొనసాగింపుగా ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? గతంలో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మనీషా, ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం రాజగోపాల్ రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా స్పందించలేదు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని చాలా రోజుల నుండి కాంగ్రెస్ అధిష్టానం లైట్ తీసుకుంటుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక మంచి లీడర్ గా పేరుండడం, మాస్ లీడర్ గా పేరుండడం, అన్ని నియోజకవర్గాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్స్ బేస్ ను మెయింటైన్ చేయడం, నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, ఆయన చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిని నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డికి ఒక మంచి ఫ్యాన్ బేస్ అనేది ఉన్నట్టుంది. ఆ ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫస్ట్ నుండి కూడా రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చూసి చూడనటువంటి ధోరణిని అవలంబించింది. అయితే ఒకసారి మనం గతంలోకి వెళ్ళి చూసుకున్నట్టయితే అప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కూడా బీజేపీలో ఉండేటువంటి రాజగోపాల్ రెడ్డి మునుగోడు బై ఎలక్షన్స్ ద్వారా రాజకీయంగా ఒక సంక్షోభాన్ని సృష్టించడంలో విజయవంతమయ్యారు. కానీ బీజేపీలో ఉండేటువంటి రాజగోపాల్ రెడ్డిని చివరి నిమిషంలో కాంగ్రెస్ లో చేర్చుకొని, సొంత గూటికి చేర్చుకొని టికెట్ ఇవ్వడం, భారీ మెజార్టీతో మునుగోడుతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో రాజగోపాల్ రెడ్డి, ఇటు తన అన్న వెంకటరెడ్డి, ఇద్దరు కోమటిరెడ్డి సోదరులు కీలక పాత్ర పోషించినట్టుగా కాంగ్రెస్ పార్టీ ముందు నుండి వారికి ప్రత్యేకమైన గుర్తింపును ఉంది. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్స్ కు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే రాజగోపాల్ రెడ్డిని కేబినెట్ లో తీసుకుంటాం అనేటువంటి ఒక హామీని కూడా ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నుంచి చామల కిరణ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గెలిపించినట్టయితే తప్పకుండా కేబినెట్ లో రాజగోపాల్ రెడ్డికి బెర్తిస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ ప్రకటన చేసిన సందర్భాన్ని కూడా మనం అంతా చూసాం. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణ అయితే జరిగింది. కానీ ఇప్పటికీ కూడా 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితులను చూసుకున్నా, సామాజికంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కోట పరంగా చూసుకున్నా, ఏ రకంగా కూడా రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ లో అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఈ విషయంపై క్లారిటీ వచ్చినప్పటి నుండి, అంటే దాదాపు ఒక 4 నెలల కాలం నుంచే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన ఇరుకున పెట్టేటువంటి ప్రకటనలు అయితే తరచూ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు నిరుద్యోగులకు సంబంధించినటువంటి కామెంట్స్ చేసినట్టుగా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. చూస్తూ ఉన్నాము ప్రస్తుతం సిటీ సెంట్రల్ లైబ్రరీ అశోక్ నగర్కి వస్తానని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అక్కడికి కొంతమంది చేరుకుంటున్నారు కూడా. నిరుద్యోగుల సమస్యలు వినేందుకు, నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పి అమరవీరుల సాక్షిగా రాజగోపాల్ రెడ్డి చెప్పారు.